హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. విద్యార్థుల కోసం రీడింగ్ మిషన్ చొరవను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. శ్యామప్రసాద్ ముఖర్జీ రర్బన్ మిషన్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖచే అమలు చేయబడింది? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు స్థిరమైన పైపుల తాగునీటి సరఫరాను నిర్ధారించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మిషన్ అమలు చేయబడింది? ఆన్సర్ మిషన్ భగీరథ. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ పథకం కోసం భారతదేశంలోని రాష్ట్రాలు మరియు యూటీలు ఏ సంస్థ నుండి ఆహార ధాన్యాలు పొందుతాయి? ఆన్సర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ. అగ్రికల్చర్ ట్రేడింగ్ పోర్టల్ ఈనామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏప్రిల్ 14న ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ 2016. కరోనా వైరస్ మహమ్మారి మరియు లాక్డౌన్తో పోరాడటానికి పేదలకు కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక ప్యాకేజీ పేరు ఏమిటి? ఆన్సర్ ప్రధాని గరీబ్ కళ్యాణ్ పథకం. స్టాండ్ ఇన్ ఇండియా అనే పోర్టల్ని లాక్డౌన్ వల్ల దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులకు సహాయం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ దేనిని ప్రారంభించింది? ఆన్సర్ పర్యాటక మంత్రిత్వ శాఖ. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎంపీఎల్ఏడి పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ సభ్యుల నిధిని ఎన్ని సంవత్సరాలు తాత్కాలికంగా నిలిపివేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది? ఆన్సర్ 2 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పథకం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్. ప్రాణవాయు అనేది ఏ భారతీయ నగరంలో ప్రారంభించిన శ్వాసకోశ ఆరోగ్య అవగాహన కార్యక్రమం? ఆన్సర్ బెంగళూరు. ప్రతి ఒక్కరికి ఉపాధి లభిస్తుంది అనే పథకాన్ని ఏ భారత రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఏ ప్రసిద్ధ ఆలయాన్ని పూర్తిగా సోలరైజ్ చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ కోనార్క్ సూర్య ఆలయం, ఒడిశా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పిఎంఎంఎస్వై ప్రకారం 220 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తిని ఏ సంవత్సరానికి సాధించాలని లక్ష్యాన్ని పేర్కొంది? ఆన్సర్ 2024 నుండి 25. 800 కిలోమీటర్ల రహదారులను హెర్బల్ రోడ్లుగా అభివృద్ధి చేసే ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన పిఎంబీజేపీ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద అమలు చేయబడింది? ఆన్సర్ రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ. వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి రోజ్గార్ సేతు పోర్టల్ను ఏ భారతీయ రాష్ట్రం మరియు యూటీ ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ సహకార్ మిత్ర అనే ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య సంరక్షణ గొలుసు పోర్టల్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆరోగ్య పథ్. భారత ప్రధాని ప్రారంభించిన గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకం పదవీ కాలం ఎంత? ఆన్సర్ 125 రోజులు. 1.25 కోట్ల వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడానికి మెగా ఉపాధి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించినది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ యొక్క మొదటి ఆన్లైన్ నిష్ఠ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన కుమ్హార్ సశక్తికరణ్ యోజన లబ్ధిదారులు ఎవరు? ఆన్సర్ కుమ్మరులు. అగరబత్తి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేవీఐసి ప్రతిపాదించిన ఉపాధి కల్పన కార్యక్రమం పేరు ఏమిటి?
ఆన్సర్ ఖాదీ అగర్బత్తి ఆత్మ నిర్భర్ మిషన్. గోదాన్ న్యాయ యోజన అనే పథకాన్ని ఏ భారత రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పిఎం స్వనిధి పథకాన్ని అమలు చేస్తుంది? ఆన్సర్ గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ AMRUTను అమలు చేస్తుంది? ఆన్సర్ గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ స్కీమ్ AMRUT అమలులో ఏ భారతీయ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఒడిశా. పారిశ్రామిక శిక్షణ సంస్థలలో ITIలు వృత్తి విద్య కోసం సిమెన్స్ మరియు జీచ్తో ఏ రాష్ట్రం మరియు UT ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ గోవా. ఇందిరా రసోయి పథకాన్ని ఏ భారతీయ రాష్ట్రం మరియు UT ప్రారంభించినది? ఆన్సర్ రాజస్థాన్. RCS ఉడాన్ పథకం కింద ఎన్ని కొత్త మార్గాలు ఆమోదించబడ్డాయి? ఆన్సర్ 78 కొత్త మార్గాలు. స్వచ్ఛతా సమస్యలపై దృష్టి పెట్టడానికి అన్ని మంత్రిత్వ శాఖలు పక్షం రోజుల పాటు గమనించిన సంఘటన పేరు ఏమిటి? ఆన్సర్ స్వచ్ఛతా పక్వాడా. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో భారతదేశంలోని 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? ఆన్సర్ లడఖ్ మరియు లక్షద్వీప్. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజన పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? ఆన్సర్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఏ భారతీయ రాష్ట్రం మరియు UT కౌన్సిల్ ఏర్పాటు చేసింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ రాష్ట్రం మరియు UT తన నివాసితులందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ యొక్క ప్రయోజనాలు ఏవి? ఆన్సర్ 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం మరియు PM గరీబ్ కళ్యాణ్ యోజన కింద వచ్చే 3 నెలలు ఉచిత పప్పులు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన PMUYను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ 2016. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన PMJDYను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ 28 ఆగస్టు 2014. ప్రస్తుతం ఉన్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లాక్డౌన్ సమయంలో భారత ప్రభుత్వం రైతులకు ఎంత డబ్బును అందిస్తుంది? ఆన్సర్ 2000 రూపాయలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అంతకు ముందు ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇది సెప్టెంబర్ 7, 2005న ఆమోదించబడింది. బ్యాంకింగ్ సేవల నుండి ఎక్కువ మంది ప్రజలను కనెక్ట్ చేయడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ PM జన్ ధన్ యోజన. జననీ సురక్ష యోజనను ఎన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి? ఆన్సర్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. వ్యవసాయం కోసం విధానాలు మరియు కార్యక్రమానికి సంబంధించిన కమిటీ ఏది? ఆన్సర్ భాను ప్రతాప్ సింగ్ కమిటీ. గ్రామ్ సంతోష్ గ్రామీణ పోస్టల్ జీవిత బీమా పథకానికి ప్రవేశించే గరిష్ట వయసు ఎంత? ఆన్సర్ 45 సంవత్సరాలు. మహిళలపై నేరాలను తనిఖీ చేయడానికి బీహార్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సేఫ్ సిటీ నిఘా పథకం. వాణిజ్య బ్యాంకులకు సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డ్ KCC పథకాన్ని పర్యవేక్షించే సంస్థ ఏది? ఆన్సర్ RBI సంస్థ. ఉజాలా పథకానికి సంబంధించినది? ఆన్సర్ LED బల్బుల పంపిణీ. AMRUT యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్.
అన్నపూర్ణ పథకం 2000-2001లో ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది? ఆన్సర్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ ఎల్పిజి కనెక్షన్లు కల్పించడానికి కేబినెట్ కమిటీ ప్రారంభించిన పథకం పేరు? ఆన్సర్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.